Welcome to Jagadhatri's amazing grand launch event. సో జీ తెలుగు గురించి చెప్పాలి అంటే ఎప్పుడు ఇన్స్పిరేషనల్ కాంటెంట్ ఉంటుంది, ఫ్యామిలీకి రిలేటబుల్ కాంటెంట్ ఉంటుంది, అంతేగాని అత్తాకోడల డ్రామా టడన్ 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 ఇట్లాంటివి రొటీన్ కాకుండా చాలా డిఫరెంట్ హట్కే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కాబట్టి జీ తెలుగు ఈజ్ డెఫినెట్లీ ద లీడింగ్ ఛానల్ ఇన్ తెలుగు స్టేట్స్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఫర్ జీ తెలుగు. మరి జీ తెలుగులో ఇంకొక కొత్త షో రాబోతుంది, మళ్ళీ ఆ అత్త కోడళ్ళ డ్రామా లేకుండా ఇంకొక కొత్త కాన్సెప్ట్తో. ఇప్పటి వరకు చూసిన అన్ని సీరియల్స్ కూడా అలానే విమెన్ ఎంపవర్మెంట్తో ఉంటుంది అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క స్ట్రాంగ్ మెసేజ్ని చెప్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు జగద్ధాత్రి కూడా ఇంకొక అద్భుతమైన మెసేజ్ తోటి వచ్చేసింది. సో ఈ మన జగద్ధాత్రి సీరియల్లో అద్భుతమైన కాస్టింగ్ ఉన్నారు అండ్ జగద్ధాత్రి యాంథమ్ రిలీజ్ అయిన వెంటనే 24 hours-లోనే 1 million క్రాస్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అండ్ ఈ సీరియల్ని మన జగద్ధాత్రిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంతవరకు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీరియల్స్ని అందించారనమాట. బీట్ ఊహలు గుసగుసలాడే, ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అనే థాట్ని ప్రొవోక్ చేసింది. బీట్ గుండమ్మ కథ, ఒక ఓవర్ వెయిట్ గర్ల్ని ఎప్పుడన్నా ఇమాజిన్ చేసుకున్నారా ఒక హీరోయిన్ లాగా? నో బడీ విల్ యాక్సెప్ట్. బట్ ఆ డేర్ స్టెప్ని వేసింది V3 ఎంటర్టైన్మెంట్స్. ఆ తర్వాత సూర్యకాంతం, అది కూడా ఇంకొక అద్భుతమైన కథ. ఒక టామ్ బాయ్గా ఉండే ఒక అమ్మాయి ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఒక మ్యాన్ లాగా ఎట్లా లీడ్ చేసింది, ఎట్లా చూసుకుంది, ఎంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది అనేది. సో ఇప్పుడు V3 ఎంటర్టైన్మెంట్సే ప్రొడ్యూస్ చేస్తున్నారు మన జగద్ధాత్రిని కూడా. అండ్ రామ్ లక్ష్మణ్ గారు ఈ ఇందాక మనం చూసిన ప్రోమోకి స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేశారు కదా. రామ్ లక్ష్మణ్ గారికి వాళ్ళ అబ్బాయి రాహుల్ కూడా ఈ స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేయడంలో అసిస్ట్ చేశారనమాట. సో మా అందరి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి రాహుల్ గారికి కూడా. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మన ఈ స్టార్ కాస్ట్ ని అండ్ ఈ సీరియల్ కోసం వర్క్ చేసిన డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచేద్దాం. సూపర్ డూపర్ అక్షర, ఓ కాదు దీప్తిమణి, అందరికి అలా అలవాటైపోయింది అక్షరగా. సో ఐ రిక్వెస్ట్ దీప్తిమణి టు కమ్ ఆన్ స్టేజ్. Lovely roses to the lovely rose. Thank you. And I request Preeti Srinivas to come on stage. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి అండ్ ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా మన ముందుకి రాబోతుంది విత్ జగద్ధాత్రి. హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ దర్శ్, 6 అడుగుల అందగాడు ఆజానుభావుడు, టు కమ్ ఆన్ స్టేజ్. Hearty welcome to you. Okay, I got the privilege to give you a bouquet. Yeah. Okay, so now I request Telugu cinema industry ne kaadu world wide film industry lo stunt masters ga adbhutamaina peru sampadinchukunna Ram Lakshman garu to come on stage and veellaki welcome cheptaru mana beautiful gorgeous heroines. సో డెఫినెట్లీ జీ తెలుగు అండ్ జగద్ధాత్రి టీమ్ ఒక ప్రివిలేజ్గానే భావిస్తుంది. అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ అ లిటిల్ టోకెన్ ఆఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ మీకు ఒక చిన్న ఫెలిసిటేషన్ ద్వారా చేయాలనుకుంటున్నాము. సో ఐ రిక్వెస్ట్ జయంత్ గారు విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ భరత్ గారు టు కమ్ ఆన్ స్టేజ్. Also, I request Ramana Garu to come on stage with huge round of applause, guys. Okay, chinna felicitation, satkaram. Thank you so much and I request everyone to stay back and please kindly be seated. And now the session is open for Q&A. క్యారెక్టర్స్ ఇన్స్పైర్ అవ్వాలి ఇంకొకళ్ళు, ఆడవాళ్ళందరైనా సరే. సో
మీరు అక్షరగా చూసిన దాంట్లో మీరు ఆల్రెడీ చూసారు, అందులో స్మార్ట్ 7వ అమ్మాయి, షీఈ్ లైక్ ఫ్యామిలీని చూసుకొని. కానీ ఇక్కడ మీరు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒకే అమ్మాయిలో చూస్తారు. సో ఎలా అంటే షీ కెన్ బి ఎమోషనల్ ఎట్ స్ట్రాంగ్ అన్నట్టు అనమాట. సో ఒక అమ్మాయి, సో ఉమెన్ ఎంపవర్మెంట్లో మీరు బాగుంటుంది. యాక్చువల్గా మీరు చూస్ చేసుకున్న ప్రతి దీనిలో అలానే ఉంటుంది. నాకు లాస్ట్ టైం కూడా ఒక పక్కన కలెక్టర్గా అండ్ సో ఒక ఫ్యామిలీ మెంబర్గా చేశారు. సో దీంట్లో కూడా సేమ్ అనిపిస్తుంది నాకు. సో దీనిలో ఏమైనా ఫైట్స్ ఎక్కువ ఉంటాయా, స్టంట్స్ చేస్తూ ఉంటారా? పక్కన మన రామలక్ష్మణ్ మాస్టర్ ఉన్నారు కాబట్టి ఇంకా అందుకనే 21st రిలీజ్ అవ్వబోతుంది జగదాత్రిని. తప్పకుండా 7:30 PM చూడండి. సో అంటే మీరేం రివీల్ చేయరు ఇప్పుడు? మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీకు ఇక్కడ రామలక్ష్మణ్ మాస్టర్ గారు ఉన్నారు, ఓకే, వెనకాల జగదాత్రి పోస్టర్ ఉంది. సో దాని వెనకాల నేను కూడా ఉన్నాను. మంచి డైరెక్టర్స్ ఉన్నారు, భార్గవ్ గారు, ఈపి నాయక్ గారు, జయంత్, ఇక్కడ దర్శు, ప్రీతి, మా ప్రొడ్యూసర్స్. సో వీళ్ళందరిది ఇస్ వెరీ గుడ్ టీమ్ అన్నమాట. అంత పాజిటివిటీగానే ఉంది. సో వీఆర్ ఆల్సో ఎగ్జైటెడ్. సో నా లాస్ట్ క్వశ్చన్, సో దీంట్లో చూస్తే వైలెంట్ అండ్ సైలెంట్ 2 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్లో అంటే సీరియల్ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా పోలీస్గా ఏమన్నా కనిపించేదే ఉందా ఆ డ్రెస్లో? చూడండి, అందుకనే చూడండి, ఇస్ ఎ ట్విస్ట్. మీరు మీ ఎక్స్పెక్టేషన్స్కి మాత్రం ఏది తక్కువ ఉండదు ఫర్ షూర్, అది చూడండి. సో కొంచెం ఇందులో కొంచెం ఉప్పు, కారం, మసాలా అన్ని మీకు నచ్చినట్టే ఉంటుంది. చట్పటాగా ఉండదు అంటారు? చట్పటాగా ఉండదు, అలా మామూలుగా ఉండదు. సో మీరు చూడండి, మీకు తెలుస్తుంది ఎలా ఉండబోతుందని. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ రైట్ నౌ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడే చెప్పారు జర్నలిస్ట్గా ఉంటుంది మీ క్యారెక్టర్ అని చెప్పేసి. సో అట్లీస్ట్ మీరైనా ఏదైనా ఓపెన్ చేస్తారా? అంటే మీరు ఆన్ స్క్రీన్ ఎక్కువ ఉంటారా, లేదు అంటే ప్రోమోస్ అండ్ ఎక్కడైనా వచ్చి వెళ్తూ ఉండే క్యారెక్టర్ ఉంటుందా మీది? త్రూ అవుట్ ఉంటుందా సీరియల్? This is such a special character, such a nice character for me. So I'm so thankful Zee Telugu నా మీద ఇంత ట్రస్ట్ పెట్టి మీలాంటి జర్నలిస్ట్ ఎలా ఉంటారో అలాంటి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో దిస్ క్యారెక్టర్ విల్ స్టే ఫర్ అ లాంగ్ టైమ్ డెఫినెట్లీ. బట్ మీరు ఈ క్యారెక్టర్లో ఏం చూస్తారంటే, అగైన్ జగదాత్రి మీరు ప్రొమోస్లో ఎలా చూసారో, ఎలా డిజైన్ చేశారంటే క్యారెక్టర్స్ని, ఇట్ ఈస్ స్ట్రాంగ్. ఎవ్రీ క్యారెక్టర్ ఉమెన్ ఇస్ సో స్ట్రాంగ్ అని. This character also, what I'm playing, Kaushiki ane character, she is a journalist. She has come up with her own channel, but at the same time she is also emotional lady. She has a small kid. Intlo ela untamu and baita ela untamu, how we manage work and family, that alanti role. So na real life lo kuda I'm facing that challenge actually. I have a small kid. Yes. Indulo papa untadi, aa papa kuda 6 years. Even my baby is around 5.5 years. So I connect to this character actually. In real life also people tell me I am very confident and strong, but again when I go back home I am a simple daughter and a simple mother. So alanti oka character which is actually very near to my heart I've got to play. And thank you Zee Telugu, and thank you Jayanth garu, Anuradha madam, Nayak garu, everybody for trusting me to play this character. You'll get to know more. First episode nunche chustaru nannu, and I'm sure you'll all love it. Yes. And this is such a lovely team. I want to thank all the team members here, such a lovely co-stars Deepthi and Darsh. Thank you so much. వన్ సెకండ్, ప్రీతిని ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకే తెలుస్తుంది ప్రీతి ఇస్ దేర్ ఇన్ ద షో అని. ఇప్పుడు దాకా వీ డింట్ రివీల్, వీ హెల్డ్ ఇట్ ఫర్ లాస్ట్ 3-4 days వరకు. వీ వాంట్ టు, బికాస్ ప్రీతి ఇస్ సచ్ అ ఇంపార్టెంట్ రోల్, అండ్ మాకు జీకి వెరీ చాలా లెగసీ ఉన్న కాబట్టి వీ హెల్డ్ హర్ టిల్ టుడే, అండ్ లాస్ట్ 2 days వీ వాంటెడ్ టు రివీల్, అండ్ నౌ ఇట్ హస్ హ్యాపెండ్. ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ప్రీతి ఉందా నౌ దే రైట్, ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు ఇంకా. సో నాకు మిమ్మల్ని చూడంగానే నాకు బాడీ గార్డ్ సినిమా గుర్తొచ్చింది. వెంకటేష్ గారు కనుక ఎట్లయితే త్రిష గారికి బాడీ గార్డ్లా ఉంటారో, సో ఆ క్యారెక్టర్ సేమ్ అనిపించింది. సో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? See, first of all, this 2 shade would be in the character. One is the cop, and one more is the decent guy who looks after, like who will be searching for his family and all. So apparently I'm really blessed to have this team, and I'm thankful for the first time I'm doing in Telugu industry. For the first time, my stepping stone is only like, it's huge. This the whole serial is only like a very very nice platform. And second thing is like they have the producers and the channel people
this is like a very good my exposure for me also, and thank you so much for the Telugu people like Jain sir and Anuradha ma'am for choosing me. Thank you so much. ఇప్పుడు మీరు చూసారు దర్శి ఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఇంకా నెక్స్ట్ ఈవెంట్లో ఎక్కడైనా మీరు చూస్తే ఇన్ 1 or 2 monthsలో ఫ్లూయెంట్గా తెలుగులో మాలాగా మాట్లాడడానికి నేర్చుకుంటాడు. సో విషింగ్ ఆల్ ఆఫ్ యూ విల్ సపోర్ట్ హెమ్. Yeah, this is Deeksha from RTV. First of all, congratulations to the whole team. Yes, so Darsh garu, this is the debut and chepparu kada. So how was your experience in the Telugu industry? See, this is the first step, so I'm just like a baby now. I'm learning everything, so it takes time, but I'm sure that I know each and every like whatever you talk in Telugu, but I'm not able to respond in Telugu because it needs little time. So give me another 6 months. We are here to help you out, no worries. Give me another 6 months, I'll be like exactly like a Telugu guy who's speaking Telugu. Yes, so first day of the shoot, మీరు nervous గా feel అయినరా, excited గా feel అయినరా? So what's your feeling on See, my life is entirely exploring. I never get into this, I'm scared or something like that. It's every stage of our life is just an experience for me. So I explore a hell lot of things. So this is also my exploring, like, acting doesn't have a language barrier. So I wanted to prove here, I will prove. This is my confidence. Yeah, so Deepti garu. Hi. Hi. So first day మీకు like story explain narrate చేసినప్పుడు what did you felt? ఫస్ట్ టు బి వెరీ ఫ్రాంక్, నాకు ఫస్ట్కి వీళ్ళు ఫుల్ స్టోరీ ఏం చెప్పలేదు నాతో చెప్పినప్పుడు. ఇలా కాప్ ఇలా ఉంటుంటారని చెప్పారు, కొంచెం ఇలా కూడా ఉంటుంది మీ దగ్గర. మా రాధం కూతురు మరి ఇది ఒకటే అయిపోతుంది అక్షర అక్కడ కలెక్టరింగ్, నాకు ఇంకా బ్యాడ్జ్ వచ్చేస్తుందని అనుకున్నాను. దెన్ మళ్ళీ వీణా గారు కాల్ చేసి దెన్ షీ ఎక్స్ప్లెయిన్ మీ క్యారెక్టర్. టు బి వెరీ ఫ్రాంక్, తను చెప్తున్నప్పుడు తను క్యారెక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నా, నేను ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇస్తుండేదాన్ని. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మనకి ఇప్పుడు మనం యాక్టింగ్లో ఎక్స్పోజ్ అవ్వాలి, ఎంత ఉంటుందో అంత మనకి తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి సీరియల్ అంటే ఒకటే టైప్ చేస్తూ వెళ్తూ ఉంటాం. అట్ ఏ టైం ఒక్కరి 2 టైప్ క్యారెక్టర్స్ చేయడం అనేది ఇస్ డిఫికల్ట్. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మీకు కంప్లీట్లీ హోమ్లీ ఉంటుంది, అలాగే కంప్లీట్లీ రెబల్ ఉంటుంది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఐ మీకు చెప్పాను కదా, ఐఎమ్ ఎ డివోటీ ఆఫ్ శక్తి ఆల్సో. అండ్ పేరు కూడా జగదాత్రి అన్నప్పుడు ఐ థాట్ ఇట్స్ హర్ కాలింగ్, ఇట్స్ నాట్ మై కాలింగ్. ఐ డిసైడెడ్, ఐ థ్యాంక్డ్ హర్. ఎస్, సో ప్రీతి గారు, సో జర్నలిస్ట్ అన్న వర్డ్ మీరు వినగానే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేసిండ్రు? మీలాగా ఎలా ఉంటారు, ఎంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అ లేడీ జర్నలిస్ట్ ఎస్పెషలీ. ఐ బీన్ రెగ్యులర్ వాచర్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేయడం, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ గట్స్ అండ్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. సో నైస్ టు సీ యూ ఆల్ హియర్ ఆల్సో. ఇలాగ మీలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఐ థింక్ ఐ డూ జస్టిస్ టు మై రోల్. ఎస్, థ్యాంక్ యూ. అండ్ రామ్ లక్ష్మణ్ సార్, నమస్తే సార్. నమస్తే బంగారు సార్. సో సినిమాకి సీరియల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మరి ఇక్కడ వెన్ డైరెక్టర్ సార్ నరేట్ చేసినప్పుడు, సో ఒక లేడీతో, అది దీప్తి గారితో ఇట్లా చేయడం, స్టన్స్ అవన్నీ అన్నది, హౌ హార్డ్ వర్క్, లైక్ హౌ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేసిండ్రండి? మీరు సీరియల్ అనుకుంటున్నారు, మేము సినిమా అనుకుంటున్నాం. సినిమా ఫిల్మ్ చేసాము అంటే సినిమాలో మనుషులు ఉంటారు, సీరియల్ మనుషులు ఉంటారా? అక్కడ మనుషులే, ఇక్కడ మనుషులే. అక్కడ ఉండేది అందరూ నడిపించేది ఒకే గాడ్. అంటే మనకేదో కొంచెం ఇంట్లో చూస్తాం కాబట్టి సీరియల్ అనేది, సినిమాకి వెళ్తే థియేటర్ వెళ్తే అని అనిపిస్తుంది తప్ప ఏది తక్కువ కాదు. సో సీరియల్ అంటే మనకి ఇంట్లో ఇంకొక మనిషి అన్నట్టు, ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తుంటాం వాళ్ళని, కాబట్టి ఒక అక్కనో చెల్లెనో ఆ క్యారెక్టరైజేషన్లో తీసుకుంటాం కదా. సో హౌ లాంగ్ జగదాత్రిలో మీరు ఉన్నారు, లైక్ మీరు పార్ట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే ఏంటంటే సీరియల్ అనేటప్పటికి యాక్షన్స్కి కొంచెం ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మా ఫైటర్స్కి, అట్లా బ్యాక్ డ్రాప్ అట్లా ఉంటుంది అనేది కొంచెం, అంటే ఒక లిమిట్ బడ్జెట్లో ఉంటుంది. సినిమా అంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ కాబట్టి
దీనికి వాళ్ళు రిస్క్ తీసుకొని ఇది కొంచెం గ్రాండ్గా ఇది రావాలి ఆడియన్స్లోకి అంటే నార్మల్గా సీరియల్ కాకుండా కొంచెం యాక్షన్ బ్యాక్ డ్రాప్లో కూడా ఒక గాడ్ బ్యాక్ డ్రాప్లో నుంచి స్టార్టింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ అసలు చూస్తుంటే ఒక హీరోకి ఎలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ బిల్డప్ ఎలా ఇస్తాం మనం అలా రేంజ్లోనే వస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగానే కొంచెం యాక్షన్స్ మమ్మల్ని అడగటం జరిగింది. మాకు కూడా కరెక్ట్గా డేట్ కుదిరి చేయడం జరిగింది. మేము చేయటం అంటే మేము అనుకున్నాం సీరియల్ లేడీస్ అంటే ఇలా సాఫ్ట్గా వాళ్ళతో ఏం చేద్దామని మేము రిలాక్స్ అయ్యాం. చూసిన తర్వాత పవర్ ఆఫ్ ఉమెన్ అంటే ఉమెన్ అంటే అలా ఉంటుంది అనేది నిజంగా చెప్పారు కదా, నిజ జీవితంలో ఏడవటం అంటే నచ్చదంట, సినిమా సీరియల్లో జనం అందరూ ఏడిపిస్తుంది తల్లి. సార్ 1 టేక్ లో చేసేసరే ఎక్కువ టేక్స్ తీసుకుని ఉన్నారు అంటే సరే ఇంట్రెస్టింగ్ అంటే మన ఏది కూడా మనం దాన్ని చేయలే ఇంట్రెస్టింగ్ ఉంటే అది జస్ట్ ఇమ్మీడియట్లీ మనం కనెక్ట్ అవుతాము. సిస్టర్స్లో ఆ ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ చేసింది. మా కొంచెం రోప్ షార్ట్స్ కానీ అవన్నీ రోప్ షార్ట్స్ మా కొంచెం చాలా ఇష్యూ విషయంలో కూడా చాలా చేసింది అనమాట. ఎందుకంటే ఏదో సంథింగ్ ఏదో రావాలి ఇంట్రెస్టింగ్ ఏదో ఉంది, ఇన్నర్ లోపల ఏదో పవర్ లేకపోతే ఆ అమ్మాయిలు ఇంట్రెస్టింగ్ లేకపోతే మనం చేయలేము సపోర్టింగ్. ఆల్రెడీగా పవర్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది, వెనక గాడ్ ఉంది సీరియల్కి. ఎందుకంటే సీరియల్ మేము చెప్పడం ఏంటంటే సీరియల్ అనగానే అత్తగారు సీరియల్ అని మేము కొంచెం అనుకుంటాం, కానీ దీనిలో చాగంటి గారు వాయిస్ బ్యాక్డ్రాప్, ఒక దేవుడు, ఒక సౌండ్ అట్లా తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి స్టార్ట్ అయ్యింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని ట్విస్టులు ఉంటాయి అనేది మీకు చూతే కొంత అర్థమవుతుంది. థ్యాంక్ యూ. వాడికి ఎనీ క్వశ్చన్స్ అడగండి. హాయ్ సార్. సార్ నేను చూశాను ప్రోమో చూస్తే సీరియస్లీ మేము రెగ్యులర్గా మూవీస్ అన్నిటికి వెళ్తాము, ఆ ప్రోమోకి ఏం తక్కువ కాదన్నట్టు ఉంది సార్. అది డైరెక్టర్ క్రియేట్ అండి, Director. 100%. ఎందుకంటే ఆయనకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ కి మేము హెల్ప్ అయ్యాం అంతే. బట్ 100% ఆ జయంత్ క్రెడిట్ అండి. సో ఇప్పుడు వరకు జీ తెలుగులో ప్రతి సీరియల్ మేము అబ్జర్వ్ చేస్తూనే వచ్చాము. సో వాటన్నిటికన్నా కూడా ఇది ఒక మెట్టు పైన ఉంది అంటే అతిశయక్తి కాదు అనుకుంటున్నాను. సో చూస్తే కనుక షార్ట్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. సో మిగతా వాటికన్నా దీనికి ఖర్చు కొంచెం ఎక్కువ అయిందని అనుకుంటున్నాం. ఎంతవరకు నిజమేనా? అంటే ఖర్చు ఎక్కువైంది కాబట్టి భరత్ గారు వచ్చారండి, లేకపోతే నేనే ఉండేవాడిని సోలోగా. ఎందుకంటే అండి ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో మనం ఒక ప్రాజెక్ట్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ చూపించగలిగితేనే ఆడియన్ ఇష్టపడుతున్నారు. మనం కూడా ఒక ప్రొడ్యూసర్గా, ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా మనం కూడా ముందుకు వెళ్ళబడుతున్నాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సీరియల్ సినిమా కాదండి, బడ్జెట్సే వేరియేషను, మిగతాదంతా సేమ్. సీరియల్కి ఏంటంటే సినిమాలో ఒక సీన్లో చెప్పే ఇంపాక్ట్ సీరియల్స్లో 10 సీన్లో చెప్తాం. బట్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ సేమ్ అండి నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అంతే సూపర్ చెప్పారు. సో అంటే దీప్తి గారు క్యారెక్టర్ తీసుకోవడానికి ఆల్రెడీ కలెక్టర్గా చేశారు కాబట్టి దీంట్లో ఇందాకటి నుంచి మీరు నా క్యారెక్టర్ దాన్ని ఎంతసేపు అయినా బయటికి తీయాలి అదేంటి అని ట్రై చేస్తున్నారు. లేదు చెప్పకుండా చూస్తున్నా. సీరియస్లీ జీ తెలుగులో మీరు చేసిన రోల్స్ ఎవరు చేయలేదంటే ఒప్పుకుంటారా లేదా? క్యారెక్టర్స్ మీరు వేసిన క్యారెక్టర్స్ మిగతా వాళ్ళు సీరియల్స్ లో కూడా చేసి ఉన్నారు కదా మీరు. సో అన్ని మిగతా వాళ్ళు ఎవరు చేయలేదంటే ఒప్పుకుంటారా లేదా? అది నిజమే. ఇప్పుడు రమణ గారు ఆయన ఒపీనియన్ చెప్తారు. సో మేడంని చూస్ చేసుకుంది మీరా లేదంటే డైరెక్టర్ గారు? ఇది చూజ్ చేసుకోవడం ఏం లేదు, ఆ క్యారెక్టర్కి తనైతే సూట్ అవుతుంది అనేది ఛానల్ వాళ్ళ అభిప్రాయం. మాకు కూడా కరెక్ట్ అనిపించింది. 100% ఫుల్ఫిల్ చేసింది ఈ క్యారెక్టర్ తను. సూపర్. అసలుకి ఫైట్లు చేసేస్తుంది. ప్రోమోస్ అంటే అమ్మాయి కొంచెం మొండిదని ఒక పేరు ఉందండి. అది కావాలి మాకు. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జీ తెలుగు ప్రేక్షకులకు జీ తెలుగు డిజైన్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రేక్షకులు డిఫరెంట్ కైండ్ ఆఫ్లో సినిమాస్ కూడా తీస్తున్నారు, సీరియల్స్ కూడా మంచి ప్రొవైడ్ చేస్తూ ఖర్చు పెట్టుకుంటూ, అంటే వాళ్ళ సపోర్ట్ లేనిది కూడా వీళ్ళు ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఎవరు చేయడానికి లేదని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ తోటి జీ తెలుగు ముందుకు వెళ్తాం. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ కూడా మేము వర్క్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా కుర్రవాళ్ళు చూసాము, చాలా యంగ్, అసలు ఒక క్షణం కూడా కూర్చోవట్లేదు. అసలు అటిల్లు ఏదో చేసేస్తారు, అంటే ఏదో వాళ్ళు ఏదో చెయ్యాలని పట్టుస్థాపంగా వెరీ గుడ్ టీమ్ ఎవ్రీబడి మొత్తం. ఫస్ట్ అసలు స్టోరీ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఒక స్టోరీ ఇట్లా సీరియల్ కి చెయ్యాలి అన్నప్పుడు ఫస్ట్ లో మీ మైండ్ లో ఉండుంటది కదా, అంటే అత్త కోడళ్ళు ఏడుపులు ఇవే ఉంటాయి. సీరియల్ అనగానే ఇదేంటి అన్నట్టు మా దగ్గర ఎందుకు వచ్చారు, అసలు ఏంటి, అసలు ఎందుకనంటే లేదు స్టోరీ అన్న తర్వాత. ఎందుకంటే ఒక లేడీ ఒక ఏంటంటే మనం సహజం చూస్తున్నాం ఏంటంటే ఏదో ఇంటికే పరిమితం కాకుండా, ఏదో వంటింటికే పరిమితం కాకుండా కూడా, ఎందుకంటే వాళ్ళు బయట ఇంటింట్లో డిఫరెంట్ షాడోస్ ఉంటుంది. అత్తగారి దగ్గర తలంచుకోవాలి,
అత్తగారి దగ్గర ఉండాలి, బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఉంచుకోవాలి, సమాజం అట్లా ఉంచుకుంటే అంత అలుసుకు చూస్తారు కదా. అట్లా డిఫరెంట్ షాడోస్ తోటి ఈ క్యారెక్టరేషన్ డిజైన్ చేయడం జరిగింది జగదాత్రి. ఆ తర్వాత బయట ఇంకొక క్యారెక్టరేషన్ అవపడింది మీకు. ఒక లేడీ ఏదైతే ఈ కాపీస్ ఉందంటే అది ఏంటని మీకు అర్థమవుతుంది, మీరు చూడమని చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని దాని తగ్గట్టుగాని మాకు అలాంటి పవర్ఫుల్ ఉండబట్టే మేము కూడా యాక్సెప్ట్ చేసి ఒప్పుకొని దీనిలో మేము ఎంత బిజీగా ఉండగానే దీన్ని చేయడానికి రీజన్. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు భర్త గారికి మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన సినిమా తీయాలని హైదరాబాద్ వచ్చారు. సినిమా కొంచెం కొన్ని సిచ్యువేషన్లో లేట్ అయినందువల్ల తర్వాత రమణ గారు ఆసర ఇచ్చి వాళ్ళిద్దరు కలిసి, అంటే సినిమా తీయటం అంటే తీయొచ్చు కానీ బట్ ఫస్ట్ అనుభవం కావాలి. వాళ్ళ అనుభవం రమణ గారికి చాలా సీరియల్ చేసే అనుభవం బాగా సంపాదించుకున్నారు కాబట్టి ఈయన దగ్గర నుంచి ఆయన అనుభవం పెంచుకొని నా సినిమాకి పోతాను అనుకున్నాం. బట్ భర్త గారు చాలా ఎరీ ఆర్ట్ఫుల్ మనిషి, అంటే చాలా నుంచి మాతో చీరాల ఫ్రెండ్, మాకు రిలేషన్ ఊర్లో నుంచి అంటే ఏది కూడా ఒక అంటే సమాజానికి 24 hours నా వంతు నేనేం చేయాలి, నా సహాయం ఏం కావాలని నిరంతరం ఎదురు, అంటే ఒక పని చెబితే పారిపోయి ఉంటారు కానీ ఆయనకు ఎదురొస్తాడు, అంటే సమాజానికి జనానికి ఏమైనా సేవ చేయటానికి కానీ అలాంటి ఒక గుడ్ మెంటాలిటీ. భర్త గారు మీ మంచి మనసుకి మంచి సీరియల్, ఎందువల్ల నాకు నచ్చిందంటే సీరియల్లో అమ్మను చూపించారు కాబట్టి ఆ అమ్మ ఈ అమ్మ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి అందరికీ సక్సెస్ అవుతుందని మనసు అనుకున్నాను. ఎందుకంటే తెలియకుండానే మనకు తెలియకుండా మన వెనక ఒక శక్తి ఏదో ఉంటుంది, ఆ శక్తే అమ్మ. ఆ శక్తి అది నువ్వు వేరే ఏ శక్తి ఎన్ని రూపాయలుగా నువ్వు ఊహించుకోవచ్చు, పర్లేదు. ఈ సీరియల్కి మహాశక్తి అమ్మ ఉంది వెనక, ఈ అమ్మలందరూ నడిపిస్తుంది. కాబట్టి ఆ అమ్మ కొమ్మాలి అమ్మ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి ఎనర్జీ బయటకు వస్తుంది. ఆ ఫైటింగ్ అలా చేసి మళ్ళీ యాడ్ చేసి కానీ ఇంట్లోకి వచ్చి తెలియని అమ్మాయి వస్తుంది, అలా సోల్ తగలేస్తుంటది. తెలియని ఏంటంటే ఆ పోస్ట్లోనే తెలియని పవర్ ఉంది. ఎందుకంటే మేము హీరోస్ దగ్గర చేస్తుంటాం కదా, ఆ మ్యాన్ పవర్ ఉందంట, పవర్ అంటారు చూడు, అది తెలియకుండా ఉందే. ఇంకోటి ఏంటి తల్లి, ఏదన్నా కానీ ఒక మనిషికి ఎదుటి మనిషికి నచ్చాలంటే సంథింగ్ ఎనర్జీ ఏదో ఒక పోస్టర్లోనే ఆ ఎనర్జీ శక్తి కూడా ఉండాలి. అది తెలియకుండానే ఈ టైటిల్లో ఆ పోస్టర్లో తెలియని ఒక ఎనర్జీ ఉంది. డెఫినెట్గా ఆ ఎనర్జీ ఇంట్లో ఉన్న 10 ఆడవాళ్ళందరికీ పాకుద్దని మేము మనస్ఫూర్తిగా ఈ సీరియల్ తప్పకుండా చూసి దీన్ని పదే అంటే మన 21st ఆగస్ట్ 21st 7:30 రాబోతుంది. అందరు వెయిటింగ్. వచ్చిన తర్వాత మేము చూడాలనేది మా అమ్మగారు ఇక్కడ చూస్తుంటారు అని చెబుతుంటారు అనమాట. థ్యాంక్ యూ. దీనిలాంటి టీంలో మేము కూడా భాగస్వాములు కావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు పవర్ అన్నారు కదా, దీప్తి గారి కళ్ళు చూస్తేనే ఒక పవర్ అనిపిస్తూ ఉంటుంది. బేసిక్లీ అది ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే, అంటే వేరే వాళ్ళు చెప్పారో లేదో నాకైతే తెలియదు కానీ అలా చూస్తున్నప్పుడు ఆ పోస్టర్లో డెఫినెట్ గా ఐస్ తో ఏ ఎక్స్ప్రెషన్ అయినా సరే అలా ఈజీగా చూపిస్తుంది. కాదు ఆ పవర్ లేకపోతే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏదో ఉంటేనే సంథింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకటి చెప్పాలండి, ఎందుకంటే సినిమాకే 3-4 months వెయిట్ చేసే ఫుల్ బిజీ మాస్టర్స్, అది అందరికీ తెలుసు, నేను చెప్పవసరం లేదు. బట్ మాలాంటి చిన్న ప్రొడ్యూసర్కి అడగగానే వాళ్ళ టైం ఇచ్చినందుకు మేము లైఫ్ లాంగ్ మేము అయితే రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఒక సీరియల్కి ఒక సినిమా ఎఫెక్ట్ ఇచ్చింది మాస్టర్లు రావడం వల్లే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే సార్ మేము రావడం కోర్టులు ఆలోచన కంటే ప్రేమ ముందు చిన్నది కాబట్టి నిద్ర దగ్గర ప్రేమ లవ్ ఉంది కాబట్టి మేము తల వంచి వచ్చాం. కాబట్టి ఎంత పెద్దోడని ముఖ్యం కాదు, ప్రేమ ముందు పద్ధతి చిన్నదే కాబట్టి మీ దగ్గర లవ్ ఉంది, అందుకే మేమంతా పని చేసామని మనస్ఫూర్తి చేస్తున్నాం. మీ నెక్స్ట్ సినిమాలు ఏంటి సార్ రామలక్ష్మణ్ గారు? నెక్స్ట్ సినిమాలు నెక్స్ట్ టైగర్ నాయసర్ రిలీజ్ అవబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మహేష్ బాబు గారు గుంటూరు కారం. తర్వాత ఇంకా నెక్స్ట్ జరుగుతుంది. ఇంకా కొత్త సినిమా రవితేజ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఏగల్ తర్వాత గోపిచంద్ ఒక సినిమా చేస్తున్నాం, భీమా జరుగుతుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ పుష్ప 2 నెక్స్ట్ అయిపోతున్నాం. దేవుడికి ఫైట్ మాస్టర్ మాతో వర్క్ నేర్చుకుంటున్నాడు. 1 year 2 years మాతో వర్క్ చేసుకుంటే నెక్స్ట్ ఫైట్ మాస్టర్ కూడా హీరోగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీరోగా అది వాట్ ఇంట్రెస్టింగ్. అది మనం
మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే బాగుండదు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మాతోటి మా సపోర్టింగ్గా ఉండే తర్వాత సినిమాని అబ్జర్వేషన్లోకి వచ్చి దీంట్లో ఫైట్లో కూడా ఈ సీరియల్లో కూడా వాడు ప్రొటెక్షన్ కూడా ఎక్కువ బాగా ఉన్నది. ఒక చేసాడు సినిమా అంటే ఏంటి వాట్ అని అంటే తెలుసుకోవాలి, తెలుసుకున్నాడు. తెలుసుకొని సినిమాలో వాడు ఏమవుతాడు అనేది కొన్ని రోజులకి మనం డిజైన్ అవుద్ది. థ్యాంక్ యూ బంగారం. బట్ ఇంకోటి అంటే మీరు మాకు మంచి క్వశ్చన్స్ పక్కాగా అడుగుతున్నారు, పర్ఫెక్ట్ గా. వాయిస్ చాలా చక్కగా ఉంది తల్లి. మమ్మల్ని ఎందుకంటే ఎదుటి వాళ్ళు లేనిదే మన ఎనర్జీ రావాలంటే ఎదురు ఆపోజిట్ ఉండాలి. విలన్ స్ట్రాంగ్ ఉంటేనే హీరో లెగుస్తుంటారు కదా మా సినిమాలు తెలుసా. మీ క్వశ్చన్ స్ట్రాంగ్ ఉంటేనే మాకు ఆన్సర్స్ కరెక్ట్ గా ఉంటుంది అనేది. వాయిస్ వెరీ గుడ్, నైస్ వాయిస్. థ్యాంక్ యూ. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, అడగండి తల్లి. జగద్ధాత్రి సీరియల్లో ఇంకా ఫ్యూచర్ లో వచ్చే అన్ని ఎపిసోడ్స్ లో ఏదన్నా ఫైట్ ఉంటే మీరే స్టంట్ మాస్టర్స్ గా వస్తారా అనేది నా క్వశ్చన్. గుడ్, వస్తాము. డౌట్ ఎందుకు వచ్చింది? డౌట్ లేదు. అంటే ఇంత బిజీ ఇన్ని సినిమాల పేరు చెప్పాక బాబా డౌట్ వచ్చింది దానికి. అన్నాను ప్రేమ ముందు డెఫినెట్ గా వస్తా.